కరీంనగర్ బొమ్మకల్ ప్రకృతి చికిత్సాలయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 45 ఏళ్ల సేవలకు గాను ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ అమరేందర్ రావు. విభిన్న ఫిజియోథెరపీ, యోగాసనాలను సృష్టించడమే కాకుండా సుమారు 2000కు పైగా పెరాలసిస్ రోగులకు చికిత్స అందించినందుకు గాను కేంద్ర ఆయుష్ INO ఈ అవార్డు అందజేసింది. అల్లోపతి, హోమియోపతి లాంటి చికిత్సకు విభిన్నంగా తమదైన శైలిలో ప్రకృతి వైద్యం ద్వారా వేలాది మందికి రోగాల నుండి విముక్తి కలిగిస్తున్న డాక్టర్ అమరేందర్ రావు సేవలను పలువురు కొనియాడుతున్నారు. కరీంనగర్ బొమ్మకల్ ప్రకృతి చికిత్సాలయ వ్యవస్థాపకులు డాక్టర్ అమరేందర్ రావుకు అంతర్జాతీయ స్థాయి డాక్టర్ వెంకటరెడ్డి అవార్డు లభించింది. ఈ నెల 18వ తేదీన ఆయన ఢిల్లీలో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నుండి అవార్డు అందుకున్నారు. 4వ న్యాచురోపతి డే సందర్భంగా ఇంటర్నేషనల్ న్యాచురోపతి ఆర్గనైజేషన్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ అమరేందర్ రావును పలువురు ప్రముఖులు అభినందించారు. నేచురోపతి డే సందర్భంగా నాకు అవార్డు సూర్య ఫౌండేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. దాన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే మనం చేసే పనిని బట్టి. నేను 46 ఏళ్ళ సంవత్సరం నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అందులో రకరకాలుగా ఇంప్రూవ్మెంట్ మేము చేశాము. ఒక 2000 పేషెంట్స్, పెరాలసిస్ పేషెంట్ నేను ట్రీట్ చేశాను. దానివల్ల ఒక 42 ఫిజికల్ ఎక్విప్మెంట్స్ నేను అసెంబ్లీ చేసుకోగలిగింది. ఒక 8 ఎలక్ట్రానిక్ కరెంటు అంటే పవర్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం జరిగింది. అదే రకంగా కామన్ యోగా కాక అమర యోగాని నేను ఒక 130 పొజిషన్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల ఆల్ ఏజ్ గ్రూప్స్ యోగా చేసేందుకు వీలైతుంటుంది. అవన్నీ ఆల్ జాయింట్స్ మూమెంట్స్ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. మూమెంట్స్ స్ట్రెంథనింగ్ అవుతుంది కాబట్టి బాడీ ఫ్రీగా ఉంటుంది. అదే రకంగా నేను నేచురోపతిలో ఏంటంటే ఆహారం సరిగా ఉండదు, చప్పగా పెడతారు, లేకపోతే టేస్ట్ ఉండదు అనే ఒక అభిప్రాయం ఉండండి. దాని ప్రకారంగా నేను చాలా వెరైటీస్ను అమరు పంచామృతం అని, అమరు పొట్లు అని, అమరు బీట్రూట్ రైస్ అని, అమరు దాల్ అని రకరకాల రెసిపీ నేను ఇంట్రడ్యూస్ చేశాను. బొమ్మకల్లోని నేచర్ కేర్ ఆసుపత్రికి విశిష్టత ఉంది. ప్రకృతి చికిత్సపై 45 ఏళ్ల పాటు అనుభవం ఉన్న డాక్టర్ అమరేందర్ రావు ఇక్కడ చికిత్సాలయాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటికీ అతి మొండి రోగాన్ని నయం చేస్తున్నారు. 2000కు పైగా పక్షవాతం రోగులకు డాక్టర్ అమరేందర్ రావు చికిత్సను అందించి నయం చేశారు. 42 మాన్యువల్స్, 8 ఫిజియోథెరపీ, ఎలక్ట్రానిక్ పరికరాలను వారే తయారు చేసి వాటి ద్వారా విభిన్న ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. 130 అమర్ యోగాసనాలను రూపొందించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు డాక్టర్ అమరేందర్ రావు. ఆహార తయారీలోనూ వారికి ఒక ప్రత్యేకత ఉంది. నేచురోపతి డే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 4th నేచురోపతి డే. ఆ సందర్భంగా నన్ను సెలెక్ట్ చేశారు, నాకు ఆర్గనైజేషన్ చేసి ఇచ్చారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. చాలామంది ఉన్నారు నేచురోపతి డాక్టర్స్. అందులో నన్ను సెలెక్ట్ చేసి నాకు ఇవ్వడం వల్ల నేను చేసిన పనికి నేను చాలా తృప్తి పడుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంటే ఈ అవార్డు ఇవ్వడం వల్ల ఒక బాధ్యత అనేది నా పైన పెట్టారు. ఇంకా నేను పూర్ పీపుల్కి కానీ నేను చేసే పని ఇంకా ఉత్సాహంగా ఇంకా ఎక్కువ చేసేందుకు అవకాశం ఏర్పడ్డది. ఎందుకంటే నన్ను గుర్తించడం వల్ల నేను ఇంకా గుర్తింపబడాలి, నలుగురు సర్వీస్ చేయాలంటే ఇంకా నేను ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది. బొమ్మకల్ నేచర్ క్యూర్ ఆసుపత్రిలోనికి ప్రవేశించగానే నమ్మకం, ప్రత్యేక అనుభూతిని పొందుతారు రోగులు. ప్రకృతి నిర్మాణాత్మక సూత్రాలతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దశల్లో ఆరోగ్యాన్ని పెంపొందించే వైద్యం అందిస్తారు వైద్యులు. ఈ నేచర్ క్యూర్ ఆసుపత్రి డాక్టర్ అమరేందర్ రావు చేతుల మీదుగా వైద్య సేవలు పొంది సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. అనేక అనుభవాలు, వైవిధ్యభరితమైన సేవలకు గాను వారికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. ఈ అవార్డు వీరికి రావడం ఎందుకంటే వీరి కృషి అలాంటిది. గత 45 సంవత్సరాలుగా ప్రకృతి వైద్యాన్ని ఈ కరీంనగర్ జిల్లా వాసులకే కాకుండా మొత్తం భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చే రోగులకు చికిత్సను అందించి ఒక 100 రూపాయలతోటి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి 100 బెడ్స్ దాకా కూడా వీళ్ళ కృషి ఫలితంగా ఈ హాస్పిటల్ అనేది ఈ లెవెల్కి పెరగడం జరిగింది. మామూలుగా ప్రకృతి చికిత్స అంటే ఒక వెయిట్ లాస్ అనో లేదా చిన్నగా అంటే లైఫ్ స్టైల్ చేంజెస్కో హాస్పిటల్ అని అనుకుంటారు. కానీ ఈసారి అమరేందర్ గారు అయితే దీన్ని చాలా ప్రత్యేకతలతోటి దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే అమర్ యోగా అని, అంటే స్పెసిఫిక్గా ఒక 113 నుంచి 130 ఆసనాలు అనేవి క్రియేట్ చేయడము, 40 నుంచి 45 ఫిజియోథెరపీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా అంటే స్పెసిఫిక్గా ఆహారంలో చాలా మార్పులు తీసుకొచ్చి
అందరికీ అన్ని రోగాలకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ని డెవలప్ చేయడం అనేది ఈ న్యాచురోపతి ఫీల్డ్లో సార్ మాత్రమే చేయగలిగిన ఒక ప్రత్యేకత అది. ప్రత్యేకమైన ప్రకృతి చికిత్స హాస్పిటల్గా ఇది ఇంకా గొప్ప పేరు సంపాదించాలని మేమందరం కోరుకుంటున్నాము. నిజంగా అంటే చాలా లేట్ అయినా కూడా సార్కి ఒక మంచి ఏమంటారు రికగ్నిషన్ రావడం అనేది రియలీ వీఆర్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దాట్. అల్లోపతి, హోమియో ఇలా పలు చికిత్సలకు లొంగని రోగాలు ప్రకృతి చికిత్స ద్వారా నయం అవుతున్నాయి. ప్రకృతి ఒడిలో చికిత్స అందించే డాక్టర్ అమరేందర్ రావు సేవలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. రానున్న కాలంలో వారి సేవలు విస్తరించాలని పలువురు కోరుతున్నారు.